திருப்பாவை 18వ பாசுரம். உந்து மதகளிற்ற நோடாத தோழ்வனியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தம் கமழும் குயலி கடைத்திரவாய் வந்தெங்கும் கோழியழுத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலிவுன் மைத்துனன் பேர் பாடா செந்தா மறை கையால் சீரார் வளையொளிப்பா வந்து திரவாய் మగిల్దేలోర్ ఎంబావాయ్. ధనుర్మాసం తెల్లవారుజామున బృందావనం మొత్తం మేల్కొంది. కోళ్లు కూస్తున్నాయి, అలాగే కోయిలలు కమ్మగా ఆలపిస్తూ ఉన్నాయి. ఆండాలమ్మవారు తన స్నేహితులందరినీ మేల్కొలిపి ఆ నందగోపుని నివాస స్థలానికి వెళ్లారు కదా. అక్కడ వారందరూ ఆ శ్రీకృష్ణుడి కృపాద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని వేచి చూస్తూ ఉన్నారన్నమాట. ఈ ఉత్కంఠ క్షణంలో ఆండాల్దేవి ప్రేమతో అలాగే వినయంతో నప్పిన్నయ్య దేవిని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ నప్పిన్నయ్య దేవి అంటే మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే నప్పిన్నయ్య దేవి అన్నమాట. ఇలా ఆండాలమ్మవారు నప్పిన్నయ్య దేవిని పిలుస్తూ ఉన్న సమయంలో ఒక మధురమైన దృశ్యం. కృష్ణుడు స్వయంగా ముందుకు వస్తాడు. తన ఎర్రటి కమలహస్తాలతో నప్పిన్నయ్య చేతి గాజులను మృదువుగా తాకుతాడనమాట. అలాగే గాజుల శబ్దం ప్రేమకు మేల్కొలుపు గంటల్లాగా మారుతాయన్నమాట. ఇప్పుడే ఈ పాశ్రంలో రహస్యం ఏంటో మనకు తెలుస్తుంది. భగవంతుడైనా కూడా భక్తులకు తన ప్రియురాలి ద్వారానే కృపను ప్రసాదిస్తాడు అని. ఆండాలమ్మవారు నప్పిన్నయ్య దేవిని చివరిగా కోరుకునేది ఒకటే అన్నమాట, వందు తిరవాయ్ మగిల్దేలోర్ ఎంబావాయ్. అంటే సంతోషంగా తలుపు తెరిచి మమ్మల్ని కూడా కృష్ణుడి సేవలోకి తీసుకువెళ్ళవే తల్లి అంటూ ఆ నప్పిన్నయ్య దేవిని ఆండాలమ్మవారు మొరపెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఆండాలమ్మవారు ఈ పాసురంలో మనకిచ్చే బలమైన సందేశం ఏంటంటే, కృష్ణుడి కృప కావాలి అంటే మనందరం కూడా అహంకారం విడనాడాలి. అలాగే వినయం, ఓర్పు, సహనంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థించాలన్నమాట. నప్పిన్నయ్య దయతలిచిన ప్రార్థనే ఆ శ్రీకృష్ణుని హృదయాలకి తాకుతుంది అన్న గొప్ప సందేశాన్ని ఈ పాసురం ద్వారా మనకిచ్చారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.